అతి పురాతనమైనటువంటిది సనాతన వైదిక ధర్మము అంటాం. అంటే సనాతనం అంటే చాలా 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 పాతది అని. ఈ సనాతన వైదిక ధర్మంలో మనం ప్రముఖంగా చెప్పుకునేవి దేవాలయాలు. ఈ దేవాలయాలు అనేవి మన హిందూ సంస్కృతికి పట్టుకొమ్మలు అంటాం మనం. అంటే హిందూ సంస్కృతి సంప్రదాయములు, వారి యొక్క భక్తి, వారి యొక్క ఆచార వ్యవహారములు, కట్టు బొట్టు ఇవన్నీ కూడా దేవాలయాలు చూస్తే అర్థమైపోతుంది మనకి. ఎందుకంటే దేవాలయాలు కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు. అక్కడ మూల విరాట్టు దర్శనం కోసం మనం ఎన్నో గంటలైనా కూడా వేచి ఉంటాం. ఎందుకంటే ఆ శక్తి ప్రసారం కేంద్రంగా మనం భావించి, మూల విరాట్టు అంటే ఒక శక్తి ప్రసార కేంద్రం అక్కడ, అంటే ఒక ఎనర్జీ బూస్టర్. అంటే అనారోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యంగా మారిపోతాడు, ఏడుస్తూ ఉన్నవాడు సంతోషంగా మారిపోతాడు. చాలా గొప్ప శక్తి కలిగినటువంటిది మూల విరాట్ ధ్రువబేరం అంటాం మనం అక్కడ. దాని దర్శనం కోసం మనం ఎన్ని గంటలు రోజులైనా సరే నిరీక్షిస్తాం. ఆహారం లేకపోయినా సరే కూర్చుని అలా గంటల తరబడి మనం ఆ స్వామి దర్శనానికి, ఏ గుడికి అయితే వెళ్తామో మనం ఆ దర్శనానికి అయితే మనం వేచి ఉంటాం గంటల తరబడి, ఎటువంటి విసుగు విరామం లేకుండా. అంత గొప్పది, అంతటి శక్తివంతమైనది ఆ మూల విరాట్. అందులో మనకి ఈ భగవంతుడికిను మన భక్తుడికి మధ్యలో ఉండేవాడు ఎవడు అంటే పూజారి. ఈ పూజారి అనేవాడు వేదాంగములు చదువుకొని ఉండాలి. అంటే దేనికి చదువుకోవాలి వేదాంగాలంటే మన సంస్కృతి సంప్రదాయము తెలిసి ఉండాలి, ఆచార వ్యవహారములు తెలిసి ఉండాలి. ఎవడు పడితే వాడు చేసేది కాదు, ఇది వైదిక ధర్మం ఇది. కాబట్టి వేదాలలో నిగూఢంగా దాగి ఉన్నటువంటి పూజా తంతు, పూజా విధానము, ఆ మూలమూర్తి యొక్క శక్తి, బీజమంత్రములు, బీజాక్షరములు తెలిసినవాడు పురోహితుడు. ఆ పురోహితుడు అనేవాడు ఎలా ఉండాలంటే, మన పూజారి అంటాం, గుడికి నిత్యం దైవానికి సేవ చేస్తూ తెల్లవారుజామున మొదలు రాత్రి 11:30-12 గంటల వరకు కూడా అతను అహోరాత్రములు ఆ దేవుడి సన్నిధిలోనే ఉంటాడు. నిత్యం ఆ పరమాత్మని దర్శనం చేసుకుంటూ ఆయన యొక్క పాదాల చెంతనే ఉంటాడు. అతను ఒక విధంగా మనం అదృష్టవంతుడిగా భావించాలి మనం. ఎందుకంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం 10 నిమిషాలు దర్శనం చేసుకోవడానికే తహతకలాడతాం. అటువంటిది కొన్ని సంవత్సరాల పాటు ఆ స్వామి యొక్క పాదాల చెంతనే స్వామి సేవ చేసుకుంటూ, ఆ స్వామిని అనుదినము అనుక్షణము సేవలు, షోడశోపచార పూజలు చేస్తూ, అభిషేకాలు చేస్తూ, నైవేద్యాలు, హారతులు, ధూపదీప నైవేద్యములు సమర్పిస్తూ, పుష్పాలంకారములు, మాలలు సమర్పిస్తూ, ఏ రోజు ఏ విధంగా అలంకారం చేయాలి అని మనకి ఆయనకి తెలిసి ఉంటుంది, అన్నీ తెలిసి ఉంటాయి. ఏ విధంగా అలంకరణ చేయాలి, ఏ విధంగా మంత్రం చెప్పాలి, ఏ విధంగా నైవేద్యం సమర్పించాలి, రోజుకి ఎన్నిసార్లు నైవేద్యం సమర్పించాలి, రోజుకి ఎన్నిసార్లు స్వామివారికి విశ్రాంతినివ్వాలి, రోజుకి ఎన్నిసార్లు వేద పఠనం చేయాలి అనే అన్ని విషయాలు కూడా నిగూఢంగా పూజారికి తెలిసి ఉంటాయి. అటువంటి పూజారి మనం దైవ సమానంగా భావిస్తాం. దేవుడితోనే ఉన్నాడు కాబట్టి స్వామిగారు అని మనం పిలుస్తూ ఉంటాం, అయ్యగారు అని. కానీ ఆ పూజారులు స్వచ్ఛంగా ఉండాలి, ఎటువంటి కల్మషము లేకుండా, ఎటువంటి వికారములు లేకుండా, ఎటువంటి హెచ్చు తగ్గు భావములు లేకుండా, భక్తులందరి ఎడ ఒకే రకమైనటువంటి సమభావన ఉండాలి. అంతేగాని ఒక భక్తుడు వచ్చినప్పుడు ఒక రకంగా ఆదరిస్తూ, ఇంకో భక్తుడు వచ్చినప్పుడు ఇంకో రకంగా ఆదరిస్తూ, ఈ చేసేవాడు అసలు పూజారే కాదు, ఆ పూజారికి అతను పనికిరాడు అని అర్థం. అక్కడ పూజారిగా ఉండడానికి పనికిరాడు. ఎందుకంటే పరమాత్మ ఈ సకల సృష్టిని కూడా ఒకే భావంతో, ఒకే దృష్టితో చూస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ, ఆయన సృష్టే ఇది. ఆ పరమాత్మకి ఈ మనిషి ఉన్నవాడు లేనివాడని, చిన్న జీవి నుంచి మనిషి వరకు కూడా 84 లక్షల జీవరాశుల్ని సృష్టించింది పరమాత్మే కదా. ఆయనకి హెచ్చుతగ్గులు ఉంటే ఎలాగా ఉండదు. అలాగే పూజారి కూడా గుడిలో స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు నిరంతరం ఆ పరమాత్మ నామాన్ని చింతన చేస్తూ ఉండాలి. అనుక్షణం ఎటువంటి మనసులోకి వికారములు రానివ్వకుండా, డబ్బు మీద విపరీత వ్యామోహం లేకుండా, హెచ్చుతగ్గులు లేకుండా, ఉన్నవాడు వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కవర్లు అందుకోవడం, లేనివాడు వచ్చినప్పుడు ఒక రకంగా చూడటం, వాడికి ఇష్టమైన వాడితో పూసుకుంటాం, ఇష్టం లేని వాడిని
దూషణ చేయటం, తక్కువ చూడటం, చిన్న చూపు చూడడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇవాళ చాలా దేవాలయాల్లో. కొన్ని దేవాలయాల్లో, అన్నీ కాదు. కొంతమంది పూజారులు సంవత్సరాల తరబడి పాతుకుపోయి అక్కడ ఏమవుతుందంటే ఒకే చోట ఉండడం వల్ల వాడికి ఇదే మాదే, ఇక నాదే, ఇక రాజ్యం, ఇక నా ఇష్ట ప్రకారం ఇక్కడ చలాయిస్తే ఎవడు అడిగేవాడు లేడు అనే భావనతో కొన్ని దేవాలయాల్లో నేను గమనించాను. బాగా విపరీతమైనటువంటి పార్షియాలిటీ, విపరీతమైనటువంటి హెచ్చుతగ్గు భావన, ఒకటంటే ఇష్టం ఒకటంటే అయిష్టం, తూలనాడటం, భక్తుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడడం, డబ్బే ప్రధానంగా భావించడం, డబ్బు తప్ప వేరే వ్యాపార కేంద్రం తప్ప ఇది దేవుడి సన్నిధి అనే భావన మర్చిపోవడం, దేవుడి దగ్గరే మాట్లాడుకోవటం, కూర్చుని కబుర్లు చెప్పుకోవటం, దేవుడికి పూజ చేస్తూనే మంత్రం ఆపి కబుర్లు చెప్పుకోవటం, నిరంతరము కూడా వాళ్ళ ధ్యాస అంతా భక్తులు ఇచ్చే డబ్బుల మీద, లేకపోతే వాళ్ళు వేసే దక్షిణల మీద. ఎవడన్నా పెద్ద ఉన్నవాడు వస్తే వాడి కోసం పరిగెత్తుకుంటూ ఎదురెగి నమస్కారాలు చేసి వాడి దగ్గర కవర్లు అందుకుని వాడికి ముందు పూజ చేసి పంపించేయడం. ఒక 100 రూపాయలు 500 దక్షిణ వేస్తాడని, ఓ 10 రూపాయలు వేసేవాడిని నుంచో లైన్లో నుంచో తర్వాత చూద్దాం నుంచో అంటాం, విసిరి మాట్లాడడం చాలా దేవాలయాలు గమనించాను నేను. ఇదంతా కూడా ప్రక్షాళన జరగాలని నా ఉద్దేశం అండి. ఈ పూజారుల్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి, ఒక చోట నుంచి ఇంకో దేవాలయానికి మారుస్తూ ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకి ఆ కష్ట సుఖాలు తెలుస్తాయి. ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకు ఒక దీనిలాగా ఉంది, ఇక మూడు పూలు 6 కాయలుగా ఉంది, మన జీవితం హ్యాపీగా నడిచిపోతుంది, కోట్లు గడించవచ్చు అనే భావనతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మనల్ని అడిగేవాళ్ళు లేడు అని ప్రవర్తించడం. ఇది కొంచెం మార్పు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చైర్మన్లు ఎలా మారుస్తూ ఉంటారో ఈ పూజారులను కూడా పాతుకుపోయి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కొంచెం వైష్ణవ దేవాలయాలకి, శైవ దేవాలయానికి పూజారుల్ని మారుస్తూ అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటే కాస్త వాళ్ళలో మార్పు, రియలైజేషన్ వస్తుందని నేను అనుకుంటున్నానండి. నా సొంత ఆలోచన. ఇది ఎవరిని కించపరచడానికి కాదు, ఎవరిని విమర్శించడానికి కాదు, నా ఆలోచన, నేను గమనించిన తత్వం ఇది. ఈ పాతుకుపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇక మమ్మల్ని కదిలించేవాడు లేడు, మమ్మల్ని ఏం చేసేవాడు ఏమి లేదు అని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కొన్ని దేవాలయాల్లో, నేను గమనించాను. కాబట్టి ఇది కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది ప్రభుత్వం వారు. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్స్ పెడితే పూజారులకి వాళ్ళకు కూడా తెలిసి వస్తుంది ఆ కష్టసుఖం, ఇక్కడ ఉంటే కోట్లు గడించవచ్చు అనే భావన నుంచి ముందు అసలు దేవుడు ప్రధానము అనే భావనకి తీసుకెళ్ళిపోవాలి వాళ్ళు. దైవం తర్వాతే డబ్బు అనే భావనకు తీసుకొస్తే వాళ్ళకి, భక్తులకు కూడా వాళ్ళు మంచి మాటలు చెప్పగలుగుతారు. ముందేదో కాయ తీసుకున్నామా కొట్టామా తీసుకుని దక్షిణ వేయించుకుని కాకుండా దేవాలయానికి వెళ్తే 4 మంచి మాటలు వినపడేట్టుగా, లేకపోతే మంచి ఒక సూక్తి వినపడేట్టుగా, లేకపోతే మంచి ప్రవచనం కనపడేట్టుగా ఆ పూజారిలోనే దైవాన్ని చూసుకుంటాం మనం. ఆ పూజారి గారు అంటే అయ్యా నమస్కారం, గురువు గారు, అయ్యగారు అంటే నమస్కారాలు పెడతాం. కానీ ఆ పూజారే డబ్బు వ్యామోహం తప్ప వేరే పని లేదు నాకు, నేను డబ్బు ఒక బిజినెస్ సెంటర్గా ఉంది తప్ప అన్నట్టు అనే భావన తప్ప ఇంకేం కనపడట్లేదు కొన్ని దేవాలయాల్లో. కాబట్టి అసలు ఇచ్చే పాపం, అసలు ఆదాయం లేని దేవాలయాల్లో పూజారులు కూడా ఉన్నారు పాపం, వాళ్ళ పరిస్థితి మరీ హీనం. అసలు వాళ్ళు చక్కగా ఉంటారు. వీళ్ళకి డబ్బులు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే విపరీతమైనటువంటి అహంకార భావనగా కనపడుతున్నారు తప్ప అక్కడ ఏం మర్యాదలు ఏం కనపడట్లేదు. ఏ దేవాలయానికి వెళ్తే ఆ దేవుడి యొక్క అష్టోత్తరాలు, సహస్రాలు, లేకపోతే చాలీసాలో, లేకపోతే ఇతరత్ర పాటలు, దానికి సంబంధించిన అవి మైకులో పెడుతూ ఉంటే ఏమవుతుందంటే అక్కడ ఆధ్యాత్మిక భావన వెల్లివిరుస్తుంది. అంతే తప్ప ఏదో నిశ్శబ్దంగా ఏదో పూజారులు మాత్రమే ఏదో వచ్చారు వేశారు అని కాకుండా దేవాలయాల పైన చక్కగా మనకి కొన్ని దేవాలయాలు ఉన్నాయి, మైకులు ఉంటాయి. ఆ దేవుడికి సంబంధించిన పాటలు వినిపిస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ ఏరియా అంతా ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. మనసులో అవును దేవుడు గుడి ఉంది కదా వెడదాం అని ఒక భావన కలుగుతుంది. ఒక వారం చూసుకుని పెడుతూ ఉంటారు. అలా భక్తుల తాకిడి పెరుగుతుంది, దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి, కళకళలాడుతూ ఉంటాయి. ఈ విధంగా మన హిందూ ధర్మము కొన్ని వేల లక్షల సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర ఉన్నటువంటి మన గొప్పదైనటువంటి మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన హిందూ మతాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలి. దైవచింతన పెంచాలి భక్తుల్లో. ఏ విధంగా పూజారి సవ్యంగా ఉంటేనే ఈ దైవచింతన పెరుగుతుంది. లేకపోతే ఏదో వచ్చామా, మెకానికల్గా వచ్చామా, దండం పెట్టుకుని కాయ కొట్టించుకుని వెళ్ళిపోయామా అనే విధం కాకుండా అక్కడ కొంత ఆధ్యాత్మిక వాతావరణం క్రియేట్ వస్తూ ప్రవచనాలు పెట్టడం, ఏమైనా ఆ దేవుడికి సంబంధించిన పాటలు పెడుతూ ఉంటే ఆ చుట్టుపక్కల వాతావరణం కూడా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది అని నా అభిప్రాయం అండి. మీరు మరి ఏమంటారో భక్తులు వాళ్ళ అభిప్రాయం తెలియజేయండి.